నమస్తే అండి. ఇప్పుడు మనం ఓ కథను చెప్పుకుందాం. దమనకుడికి కరటకుడు ఓ కథను చెప్పాడు. కోతులు పక్షి అనే కథను. ఒక అడవిలో కొన్ని కోతులు నివసిస్తున్నాయి. ఒక చలి రాత్రి అవి చలిలో వణికిపోతుండగా వాటికి కొన్ని మినుగురు పురుగులు కనిపించాయి. కోతులు ఆ పురుగుల మినుకు కాంతిని చూసి మంట అనుకుని భ్రమపడ్డాయి. వాటిని పట్టుకొని కుప్పగా పోసి వాటి చుట్టూ కూర్చున్నాయి. అయినా సరే వాటి చలి తగ్గలేదు. వాటి అవస్థలను చూస్తున్న ఆ చెట్టు మీద ఓ పక్షి జాలిపడి, కోతులారా, ఆ మినుగురు పురుగులతో మీ చలి తగ్గదు. కొన్ని ఎండుకట్టెలు కూడా తీసుకొని వాటిని అంటించండి. అప్పుడు మంట వస్తుంది. దానితో చలి కాచుకోవచ్చు అన్నది. అప్పుడు ఆ పక్షి మాటలను విన్న కోతి, అంటే మాకు నిప్పేంటో కూడా తెలియదని ఎగతాళి చేస్తున్నావా నువ్వు? ఉండు, నిన్నిప్పుడే ఏం చేస్తానో చూడు అంటూ దానిని దొరకబుచ్చుకుని మెడ విరిచేసి చంపేసింది. ఈ కథ చెప్పిన కరటకుడు, నువ్వు కోతి వంటి బుద్ధిహీనుడివి కాదు, కానీ నీ స్వలాభం కోసం పులితోలు కప్పుకొని మోసపోయిన ఓ గాడిదలా కాకూడదు అని చెప్తున్నాను అన్నాడు. అప్పుడు దమనకుడు కరటకుణ్ణి, ఎవరా గాడిద, ఏమా కదా అని అడిగాడు. అప్పుడు కరటకుడు ఇలా చెప్తున్నాడు. ఒక ఊరిలో ఒక చాకలి ఉండేవాడు. అతని దగ్గర 2 గాడిదలు ఉండేవి. వాటి పని ఏంటంటే అవి రోజు బట్టల మూటల్ని ఇంటి దగ్గర నుంచి కాలువకి, కాలువ దగ్గర నుంచి ఇంటికి తీసుకుని వచ్చేవి. అతనికి సహాయంగా ఉండేవి ఆ 2 గాడిదలు. వాటిలో ఒక గాడిద బాగా ముసలిది అయిపోయింది. అది ఎంతకు ముందులాగా బట్టల మూటలను మోయలేకపోయేది. ఎక్కడ పడితే అక్కడ కూలబడిపోయేది. ఇలా ఆ గాడిదతో కొద్ది రోజులు ఇబ్బంది పడ్డ ఆ చాకలి దీన్ని ఎలా అయినా వదిలించేసుకోవాలి అని నిర్ణయించుకున్నాడు. కాని ఆ గాడిద, ఇన్నాళ్ళు నా శక్తి ఉన్నంత వరకు నీకు సేవ చేస్తూ వచ్చానే, ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయానని నన్ను కసాయివాడికి అమ్మేస్తావా అంటూ ఏడ్చింది. అమ్మక ఏం చెయ్యమంటావు? నీతో నాకు ఏ పని అవ్వట్లేదు కదా అని అన్నాడు గట్టిగా ఆ చాకలి గాడిదతో. అయినా సరే ఆ గాడిద తనను కరుణించు అని వేడుకుంది ఆ చాకలిని. అప్పుడు అతని మనసు కరిగి సరే అయితే అని చెప్పి ఊరుకున్నాడు. ఇలా కొద్ది రోజులు అయ్యేసరికి ఏ పని చేయకుండా ఊరకనే ఈ గాడిదను మేపటం అవసరమా? ఖర్చు పెరిగిపోతుంది కదా, ఈ ఖర్చును నేను భరించలేకపోతున్నాను అనుకుని దాంతో ఆ చాకలి ఒక ఉపాయాన్ని ఆలోచించి సంతకు వెళ్ళి ఒక పులితోలను తీసుకొచ్చాడు. ఆ ముసలి గాడిదను చూసి, నీకు తిండి పెట్టడం నాకు చాలా కష్టంగా ఉంది, కాబట్టి నేను సంతకి వెళ్ళి నీకోసము ఒక పులితోలను తీసుకొచ్చాను. హాయిగా దీన్ని కప్పుకొని నువ్వు రాత్రిపూట ఏదైనా ఒక పంట పొలానికి వెళ్ళి చక్కగా నీ కడుపు నిండా తినొచ్చు. నువ్వు పులితోలు కప్పుకున్నావు కాబట్టి ఎవ్వరూ నిన్ను గాడిద అని అనుకోకుండా పులి అనుకుంటారు. పులి అంటే అందరికీ భయం కదా, కాబట్టి నీ దగ్గరకు కూడా ఎవ్వరూ రారు అని చెప్పి దానికి పులితోలను కప్పి బయటకు వదిలేశాడు. అలా అది నడుచుకుంటూ వస్తుంటే ఆ పంట పొలాల వైపు అక్కడ కాపలా ఉన్నవాళ్ళు నడుస్తూ వస్తున్న ఆ పులితోలు కప్పుకున్న గాడిదను చూసి పులేమో అనుకొని భయపడి అక్కడి నుంచి పారిపోయారు. ఇలాగే రోజు గడుస్తుంది. శివయ్య అనే ఒక అబ్బాయి పులి ఎక్కడన్నా గడ్డమేస్తుందా అని ఆశ్చర్యపోయాడు. అనుమానించాడు. తన అనుమానం నిజమో కాదో తేల్చుకుందామని నిర్ణయించుకొని ఆ రాత్రికి ఒక పొడవైన కత్తిని, బలమైన కర్రను కూడా తీసుకుని పొలం దగ్గరకు వెళ్లి గట్టు మీద ఉన్న వేప చెట్టు నెక్కి కూర్చొని చూస్తున్నాడు. బాగా చీకటి పడిన తరువాత రోజులాగానే పులితోలు కప్పుకున్న గాడిద అక్కడికి వచ్చి పంట పొలం దగ్గరికి వచ్చి పంటను మేయసాగింది. సరాసరి ఆ చేలో దిగి అక్కడ ఉన్న కంకులను తినడం ప్రారంభించింది. కొద్దిసేపు ఇదంతా చూస్తున్న శివయ్య మౌనంగా చూస్తున్నాడు. తర్వాత పెద్దగా శబ్దం చేస్తే పులి పారిపోతుందేమోనని గొంతు మార్చి గట్టిగా అరిచాడు. ఆ శబ్దాన్ని గాడిద విన్నది. బొంగురుగా వినిపించిన ఆ శబ్దాన్ని గాడిద తనలాగే ఈ చేలో ఇంకొక గాడిద మేస్తుందేమో అన్న భ్రమలో తనలాగే జొన్న కంకులు తినటానికి తన యజమాని 2వ గాడిదను కూడా పంపి ఉంటాడేమో అని అనుకుంటూ, నేను ఇక్కడే ఉన్నాను, ఇటువైపురా అంటూ పెద్దగా ఓండ్ర పెట్టింది ఈ గాడిద. ఆ అరుపు విన్న శివయ్యకు పులి అసలు రంగు తెలిసిపోయింది. వెంటనే చెట్టు దిగి కర్ర తీసుకుని గాడిద వెంటపడి దాన్ని కర్రతో కొట్టి చంపేశాడు. నీచబుద్ధి గల స్నేహితుడి వల్ల మనకు కూడా ఆపదలు వస్తాయి అన్నదానికి
మూర్ఖుల మధ్య తలతూర్చి ప్రాణాలు పోగొట్టుకున్న పక్షివి కాబోకు అని హితవు పలికాడు కరటకుడు. మళ్ళీ దమనకుడు ఎవరా పక్షి, ఏమా కథ అని అడిగాడు కుతూహలంగా.